మెర్సిడీస్ బెంజ్ జిఎల్సి 220D వచ్చింది వెహికల్. కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే స్టీరింగ్ లెఫ్ట్ రైట్ తిప్పుతుంటే నాయిస్ వస్తుంది అన్నారు. ఆల్రెడీ వేరే వర్క్షాప్ దగ్గరికి వెళ్ళారండి. ఈయన వెళ్ళినా కంప్లైంట్ అవ్వలేదు. ఇదేంటంటే కింద లోయర్ విష్ బోన్స్ ఉన్నారు. ఈ విష్ బోన్స్ ఇక్కడ డ్యామేజ్ అయిపోయినాయి పూర్తిగా. ఇది మొత్తం అసెంబ్లీ వస్తుంది. ఇది కూడా కట్ అయిపోయింది, కనబడుతుందా? ఈ 2 విష్ బోన్స్ పోయి స్టీరింగ్ నాయిస్ వస్తుంది, హమ్మింగ్ నాయిస్. స్టీరింగ్ లెఫ్ట్ రైట్ అనేది రెడీ కనిపించినప్పుడు ఇది కూడా సేమ్ కనబడుతుంది. ఇది అంతలా పోలేదు, లెఫ్ట్ సైడే ఎక్కువ పోయింది. కస్టమర్ కంప్లైంట్ కూడా లెఫ్ట్ సైడ్ ఎక్కువ నాయిస్ వస్తుంది. చూసారా బుష్ ఎలా కట్ అయిపోయిందో. ఈ విష్ బోన్స్ మార్చుకోవాలి. లాస్ట్ టైం ఆల్రెడీ బయట చేయించారండి నా కస్టమర్ షోరూంలో, కానీ ప్రాపర్గా చేయలేదు. ఈరోజు నా దగ్గర వచ్చారు. ఇది మార్చుగా బెంజ్ తిరిగింది. ఇది వైపర్ వాటర్ డ్యామేజ్ అయింది. నెక్స్ట్ ఈ ఆక్స్ పిన్ వర్క్ అవుట్ అవ్వట్లేదు అన్నారు. ఈ ఆక్స్ పిన్ వర్కింగ్ చేయాలి. ఇది లాస్ట్ టైం ఇక్కడ ప్రాబ్లం ఉన్నది. ఇది ఓపెన్ చేసి చేస్తాను. దీని వైరింగ్ అంతా రెడ్ బ్యాట్ అయింది. అది లెఫ్ట్ సైడ్ కూడా